Let's recall exercise 3. ఈ వీడియోలో మనం ఎడిషన్స్ ఇంకా సబ్ట్రాక్షన్స్ గురించి చూద్దాం. డూ ద ఫాలోయింగ్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 4 + 6 బేసిక్ క్వశ్చన్. చూడండి, 4 + 6 ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ 4 అనేది గుర్తుపెట్టుకుని ఫస్ట్ ఉన్న నెంబర్ గుర్తుపెట్టుకుని నెక్స్ట్ ఉన్న నెంబర్ ఏంటంటే 6. మీరు ఏం చేయాలంటే ఇక్కడ 6 ఫింగర్స్ తీసుకోవాలి. సో 6 ఫింగర్స్ తీసుకుని మనం కౌంటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఉన్న ఫింగర్ ఏది 4 తర్వాత నెంబర్ ఏంటి 5. సో మనం కౌంటింగ్ 5 నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇది 5 6 7 8 9 10. సో కౌంటింగ్ ఎక్కడ స్టాప్ అయింది, మనకి 10 దగ్గర స్టాప్ అయింది. సో ఆన్సర్ వచ్చి 10 అనమాట. ఓకే, సో సేమ్ అలానే ఇంకో క్వశ్చన్ బి చూడండి, 9 + 5. సో 9 + 5 అని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే 9ని అలానే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ ఉన్న నెంబర్ ఏంటి 5. సో మీరు 5 ఫింగర్స్ తీసుకోండి. 5 ఫింగర్స్ తీసుకున్న తర్వాత కౌంటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, 9 తర్వాత నుంచి స్టార్ట్ చేయాలి. సో 9 తర్వాత నుంచి స్టార్ట్ చేస్తే ఇది వచ్చి 10 11 12 13 14. ఓకే, సో ఎక్కడ ఎండ్ అయింది కౌంటింగ్ 14 దగ్గర ఎండ్ అయింది కాబట్టి దీని ఆన్సర్ వచ్చి 14 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వేరే క్వశ్చన్ చూద్దాము. చూడండి, 58 + 69. ఓకే, ఇక్కడ వన్స్ ప్లేస్ కింద వన్స్ ప్లేస్ రాసుకోవాలి, టెన్స్ ప్లేస్ కింద టెన్స్ ప్లేస్ అనేది రాసుకోవాలి. ప్లేసెస్ అరేంజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక్కడ సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, 8 + 9. చూడండి, 8 + 9 ఎంత అవుతుంది 17 అవుతుంది. సో 17 అయినప్పుడు ఇక్కడ 2 డిజిట్స్ రాయకూడదు, ఇక్కడ ఓన్లీ 1 డిజిటే రాయాలి. సో 7 రాయండి. ఇక్కడ 7 రాసి నెక్స్ట్ 1 ఏమవుతుందంటే క్యారీ ఓవర్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ 7 రాయాలి, 1 ఏంటంటే నెక్స్ట్ ఉన్న ప్లేస్కి క్యారీ అవుతుంది. సో 1 అనేది ఇక్కడ రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 1 + 5 6 6 + 6 12. ఓకే, ఇక్కడ 12 చివరిలో మనం 2 డిజిట్స్ రాసేసుకోవచ్చు 12. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. 2658 + 5131. ఓకే, 8 + 1 9 5 + 3 8 6 + 1 7 2 + 5 7. ఇక్కడ క్యారీ ఓవర్ రాలేదు. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. 2056 + 8997. రెండు యాడ్ చేయాలి మనం. ఓకే, 6 + 7 13 3 రాయాలి. నెక్స్ట్ 1 అనేది క్యారీ అవుతుంది, 1 క్యారీ. ఓకే, నెక్స్ట్ 1 + 5 6 6 + 9 15 అన్నప్పుడు ఇక్కడ ఓన్లీ 5 మాత్రమే రాయాలి, 1 అనేది క్యారీ అవుతుంది. నెక్స్ట్ 1 + 0 1 1 + 9 10 అన్నప్పుడు ఇక్కడ 0 మాత్రమే రాయాలి, 1 క్యారీ అవుతుంది. నెక్స్ట్ 1 + 2 3 3 + 8 11. సో చివరి ఉంది కాబట్టి 2 డిజిట్స్ కూడా మనం ఇక్కడే రాసేయచ్చు అనమాట. సో ఈ విధంగా ఎడిషన్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూద్దాం. సో సబ్ట్రాక్షన్ చూసేటప్పటికి మనకి ఇక్కడ ఫస్ట్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే 8 - 5. 8 - 5 బేసిక్ క్వశ్చన్, ఇది చిన్న క్వశ్చన్. చూడండి, 8 - 5 అసలు ఎలా చేయాలో చూద్దాము. సో 8 - 5 ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సో ఫస్ట్ ఏదైతే నెంబర్ ఉందో అన్ని ఫింగర్స్ తీసుకోండి. సో ఫస్ట్ ఉన్న నెంబర్ ఏంటంటే 8 ఫింగర్స్ తీసుకోండి ఇక్కడ. సో 8 ఫింగర్స్ తీసుకున్న తర్వాత మనం దేన్ని మైనస్ చేయాలి, 5ని మైనస్ చేయాలి. సో ఈ 8 ఫింగర్స్లోంచి 5 ఫింగర్స్ తీసి పక్కన పెట్టేయండి. చూడండి, ఇక్కడ 1 2 3 4 5. సో 5 ఫింగర్స్, ఈ 5 ఫింగర్స్ పక్కన పెట్టేసేయండి. చూడండి, 1 2 3 4
ఇంకా 5. ఈ 5 ఫింగర్స్ పక్కన పెట్టేస్తే మనకి ఇంకా ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 1 2 3. సో 3 ఫింగర్స్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చి 3 అవుతుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా మీకు? ఫస్ట్ ఏదైతే నెంబర్ ఉందో అన్ని ఫింగర్స్ మనం తీసుకోవాలి. తీసుకుని మనం అందులోంచి ఏది మైనస్ చేయాలి, నెక్స్ట్ ఏదైతే నెంబర్ ఉందో అన్ని ఫింగర్స్ అనేవి పక్కన పెట్టేయాలి. సో 5 ఉంది, 5 ఫింగర్స్ పక్కన పెట్టేస్తే చూడండి 1 2 3 4 5 5 ఫింగర్స్ పక్కన పెట్టేస్తే ఇంకెన్ని ఫింగర్స్ మిగిలే మనకి? 1 2 3. సో ఆన్సర్ వచ్చి 3 అవుతుంది అనమాట. ఇందులోనే ఒక క్వశ్చన్ చూద్దాం, చూడండి. 82 మైనస్ 37. సో వన్స్ ప్లేస్ కింద వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్ కింద టెన్స్ ప్లేస్ అలా రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 2 మైనస్ 7 చేయాలి మనం. 2 మైనస్ 7 చేయాలి అంటే మనం చిన్న నెంబర్ 2 అనేది చిన్న నెంబర్, 7 అనేది పెద్ద నెంబర్. సో 2 మైనస్ 7 అనేది మనం చేయలేం కాబట్టి మనం ఏం చేయాలంటే పక్కనున్న ప్లేస్ నుంచి మనం బారో చేయాలన్నమాట. 1 బారో చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ ఏముంది? 8 ఉంది. ఈ 8 నుంచి 1 బారో చేయండి. ఈ 1 బారో చేస్తే మనకి 8 ఏమైపోతుంది అనమాట? ఒకటి తగ్గించండి, అక్కడ 1 తగ్గిస్తే 7 అవుతుంది. 8 7 అవుతుంది. ఈ బారో చేసిన 1 నెక్స్ట్ ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళాలి కదా. సో నెక్స్ట్ ఈ ప్లేస్కి తీసుకెళ్ళినప్పుడు ఈ నెంబర్ 2 అనేది ఏమవుతుందంటే 12 అని అవుతుంది అనమాట. ఓకే, ఈ 8 7 అయింది, 2 12 అయింది. అంటే 2 ముందు 1 ఉంచుకోవాలి. ఓకే, ఇప్పుడు 12 మైనస్ 7. సో 12 మైనస్ 7 ఏమవుతుంది? 5. నెక్స్ట్ 7 మైనస్ 3 4526 మైనస్ 2398. ఓకే, సో ఇక్కడ 6 మైనస్ 8 అనేది మనం చేయలేం కాబట్టి పక్క నుంచి బారో చేయాలి మనం. సో బారో చేసినప్పుడు ఇటు 1 అవుతుంది, ఈ 1 6 16 అవుతుంది. ఓకే, 16 మైనస్ 8 8. ఇప్పుడు 1 మైనస్ 9 మళ్ళీ మనం చేయలేము కాబట్టి మనం పక్క నుంచి బారో చేయాలి. సో బారో చేసినప్పుడు ఈ 5 ఏమో 4 అవుతుంది, ఈ 1 వచ్చి 11 అవుతుంది. ఇప్పుడు 11 మైనస్ 9, 11 మైనస్ 9 ఎంత అవుతుంది? 2. ఓకే, 4 మైనస్ 3 క్లియర్గా 4 మైనస్ 3 ఎంత? 1. 4 మైనస్ 2, 4 మైనస్ 2 ఈజ్ 2. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. 4005 మైనస్ 2589. ఓకే, చూడండి 5 మైనస్ 9 చేయలేము కాబట్టి మనం ఏం చేయాలి? బారో చేయాలి. సో పక్కకి వెళ్దాం, అంటే 5 అనేది 1 ప్లేస్లో ఉంది కాబట్టి 10th ప్లేస్కి వెళ్దాము. 10th ప్లేస్కి వెళ్ళినప్పుడు 10th ప్లేస్లో మనకి ఏం కనిపిస్తుంది? 0 కనిపిస్తుంది. సో 0 నుంచి మనం ఏం బారో చేయలేం కాబట్టి నెక్స్ట్ ఉన్న ప్లేస్ అంటే 100th ప్లేస్కి వెళ్దాం. 100th ప్లేస్లో కూడా మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ 0 కనిపిస్తుంది. సో ఈ 0 నుంచి కూడా మనం ఏం బారో చేయలేం కాబట్టి నెక్స్ట్ ఉన్న ప్లేస్ అంటే 1000th ప్లేస్కి వెళ్దాం. సో ఈ 1000th ప్లేస్లో ఏముంది? 4. సో ఇక్కడ నుంచి బారో చేయొచ్చు. ఇక్కడ నుంచి 1 బారో చేసినప్పుడు ఇది ఏమైపోతుందంటే 3 అయిపోతుంది. నెక్స్ట్ ఉన్న ప్లేస్కి 1 తీసుకెళ్తాం కదా మనం. ఈ 0 ఏమవుతుందంటే 10 అవుతుంది అనమాట. ఓకే, ఈ 10 నుంచి మనం నెక్స్ట్ ఉన్న ప్లేస్కి 1 తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళినప్పుడు ఇది 9 అవుతుంది, ఇదేమవుతుంది అనమాట? 10 అవుతుంది. ఇక్కడి నుంచి మనం పక్కకి 1 తీసుకెళ్ళాలి. సో తీసుకెళ్ళినప్పుడు 1 తీసుకెళ్ళినప్పుడు ఇది ఏమవుతుంది? 9 అవుతుంది, ఇదేమవుతుంది అనమాట? 15 అవుతుంది. సో ఇప్పుడు మనం 15 నుంచి 9 అనేది మైనస్ చేయొచ్చు. సో 15 మైనస్ 9 ఎంత అవుతుంది? 6. ఓకే, తర్వాత 9 మైనస్ 8, 9 మైనస్ 8 ఈజ్ 1. నెక్స్ట్ 9 మైనస్ 5 ఈజ్ 4. నెక్స్ట్ 3 మైనస్ 2 ఈజ్ 1. సో ఈ విధంగా మనం సబ్ట్రాక్షన్స్ చేయాల్సి ఉంటుంది.